పాడు జీవితము యవ్వన. ఓకే కామ్రేడ్స్, ఇప్పుడు మనం VS కోడ్ ఇన్స్టాల్ అండ్ సెటప్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి VS కోడ్ అని టైప్ చేయగానే ఇనిషియల్గా దాని గురించి వస్తుంది మ్యాటర్. సారీ, నాదొక బిట్ స్లో నా ఇంటర్నెట్ అనేది. యా, ఇక్కడే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది. వావ్. యా, ఇక్కడ మీది ఏ ఓఎస్ అయితే దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాదైతే విండోస్ కాబట్టి బేసికలీ ఐఎమ్ నాట్ పూర్, బట్ ఐఎమ్ యూజింగ్ విండోస్ డౌన్లోడ్ నొక్కగానే తొందరపడకండి. ఇక్కడ ఇది చూపించింది థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ VS కోడ్ ఫర్ విండోస్ అని. సో అది బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక్క నిమిషం మీరు ఆగితే ఓకే. ఈలోపు మీరు ఇక్కడ సో డిఫాల్ట్ కోడ్స్ కొన్ని డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ ఫైల్. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ ఒక డిఫాల్ట్ లొకేషన్ ఇవ్వాలి మీరు టు కంటిన్యూ. ఐఎమ్ కంటిన్యూ విత్ దిస్ లొకేషన్. మీరు మార్చుకోవచ్చు ఇక్కడ కావాలంటే బ్రౌజ్ మీద నొక్కి. నెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, బట్ ఎస్ ఐ వాంట్ టు డౌన్లోడ్ దేర్. ఎస్, స్టార్ట్ మెనూ ఫోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ అనే ఆప్షన్ మీకు కనిపించాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఉండాలి. టు క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్, యా I want this and create. Click next. Okay, click on install. Preparing to install. Just ఒక 2 minutes లో అయిపోతుంది. Don't rush it. 5 4 3 2 1. ఎస్, అయిపోయింది. సో ఇప్పుడు మనం VS కోడ్ని ఎలా ఓపెన్ చేస్తామంటే డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయకుండా ఒక సింపుల్ వే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, విత్ ఎనీ నేమ్ లైక్ అన్నిటికంటే పెద్ద బాధ అయితే పేర్లు సరిగ్గా గుర్తురావు టైంకి. సమ్ డెమో ఫోల్డర్. ఎస్, ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. దీన్ని మీరు ఓపెన్ చేసి యా, ఇక్కడ మీరు షో మోర్ ఆప్షన్స్లో ఓపెన్ విత్ కోడ్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ ఈ ఫోల్డర్తో VS కోడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే బేస్ లొకేషన్ ఇది ఉంటుంది. మీరు ఎలాంటి ఫైల్స్ క్రియేట్ చేసినా VS కోడ్లో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేస్తారు. యా, మన VS కోడ్ కూడా ఓపెన్ అవుతుంది. సారీ, నా ల్యాప్టాప్ కొంచెం స్లో, ఏమనుకోకండి. నేను రికార్డింగ్లో ఇదంతా కట్ చేసేస్తానండి. యా, వచ్చేసింది డెమో ఫోల్డర్. యాస్, ఐ ట్రస్ట్ ది ఆథర్స్. ఐ డోంట్ వాంట్ దిస్ ట్యాబ్. ఓకే, ఇలా ఉంటుంది ఇనిషియల్గా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఈ ఫోల్డర్తో మీకు ఈ VS కోడ్ ఓపెన్ అయింది. ఓకేనా, ఇలా ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా. దీని మీద మీరు క్లిక్ చేసి న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, రిఫ్రెష్ అండ్ దిస్ ఇస్ కొలాప్స్. ఓకేనా, మీ మెయిన్గా ఈ 2 ఆప్షన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఇది. ఓకే, నాకు ఇప్పుడు న్యూ ఫైల్ కావాలి. ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్, న్యూ ఫైల్ కావాలి. దాన్ని క్లిక్ చేసాం. ఇప్పుడు మీకు నచ్చిన నేమ్ ఒకటి, లైక్ ఫస్ట్ అని టైప్ చేసి .html అనే ఎక్స్టెన్షన్తో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట, .html. దేనికి? HTML ఫైల్స్కి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. అలాగే ఒక CSS ఫైల్ కూడా కావాలి నాకు. దాని పేరే నేను style.css అని ఇస్తున్నా. ఓకేనా, .css దాని ఎక్స్టెన్షన్ చూసుకోండి. ఇంకొకటి జావాస్క్రిప్ట్కి .js అని వస్తుంది, కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను తర్వాత చూస్తాను. ఓకేనా, సో మెయిన్లీ మీకు ఈ 2 ఇంపార్టెంట్. నాకు ఈ ఫస్ట్ .html అనే పేరు నచ్చలేదు, నేను మారుస్తున్నా. చూడండి, రీనేమ్ ఇక్కడే ఉంది. ఫస్ట్ బదులు నాకు ఇండెక్స్. యాక్చువల్లీ index.html అండ్ style.css అనేవి ఈ 2 చాలా మారుమోగిన పేర్లు అనమాట.
సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ యూజ్ దీస్ నేమ్స్. ఓకే, ఐఎమ్ టు ఫాలోయింగ్ దట్ రూల్. ఓకే, ఈ 2 ఫైల్స్ వచ్చేసాయి. ఇక్కడ మీరు దీన్ని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే చేయొచ్చు. దీంట్లో మెయిన్‌గా ఏముంటది, ఇక్కడ లాస్ట్‌లో మేనేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీంట్లో మీకు సెట్టింగ్స్ ఉంటాయి, ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి, కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి. థీమ్స్ కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. లైక్ యెస్, కలర్ థీమ్. నేను యాక్చువల్‌గా దీన్ని డిఫాల్ట్‌గా డార్క్‌గానే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు కావాలంటే వేరేవి కూడా చూడొచ్చు. చూడండి ఎన్ని మారుతున్నాయి. లైట్ మోడ్, లైట్ మోడర్న్, అబిస్, డార్క్ మోడర్న్. సో ఐఎమ్ సెట్టింగ్ ఇట్ టు డార్క్ మోడర్న్. ఓకే, ఇంకా మిగతావి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే కమాండ్ ప్యాలెట్ అనేది ఉంటది. Ctrl+Shift+P అనే కీబోర్డ్ షార్ట్‌కట్‌తో కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. దీంట్లో మెయిన్‌గా మీరు చూసుకోవాల్సింది టాగిల్ ఆటో సేవ్ ఎక్సెట్రా. యెస్, ఆటో సేవ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే బెటర్. ఓకేనా? ఎందుకంటే మీరు ఏదైనా కోడ్ ఇలా రాస్తున్నారనుకోండి, ఇక్కడ పైన చూసారా ఒక సర్కిల్ షేప్ వచ్చింది, వైట్ సర్కిల్ షేప్. అంటే ఇది ఇంకా సేవ్ అవ్వనట్టు. Ctrl+S మీరు క్లిక్ చేస్తే అప్పుడు సేవ్ అయినట్టు. ఓకేనా? ఇంటూ మార్క్ వచ్చింది చూడండి. సో ఇలా రాసేటప్పుడు మీకు ఆటోగా సేవ్ అయితే బెటర్. సో అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ Ctrl+Shift+P ఆర్ దిస్ కమాండ్ ప్యాలెట్. ఆటో సేవ్ అని టైప్ చేయగానే వస్తది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు చూద్దాం. యెస్, ఇది ఇప్పుడు ఆటోగా సేవ్ అవుతుంది. మీరు Ctrl+S ప్రతిసారి నొక్కాల్సిన అవసరం లేదు. దాట్స్ ద మెయిన్ బెనిఫిట్ ఇన్ VS కోడ్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సోర్స్ కంట్రోల్ ఇదంతా గిట్‌కి సంబంధించింది. మీరు తర్వాత చూడొచ్చు. ఇది డీబగ్గింగ్ అండ్ రన్నింగ్ అంత అవసరం లేదు. ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ విషయానికొస్తే మనకి లైవ్ సర్వర్ అనే ఎక్స్‌టెన్షన్ కావాలి. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నా. మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ మళ్ళీ లైవ్ సర్వర్. ఒకే పేరుతో చాలా వస్తాయి. దాంట్లో మనం ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ అని కనిపిస్తది. మీరు ఇన్‌స్టాల్ నొక్కేస్తే 1 మినిట్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఇది కాకుండా ఇంకా ప్రెట్టియర్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ ఉంది. కోడ్‌ని ప్రెట్టీగా ఫార్మాట్ చేయడానికి వాడతాం దీన్ని మనం. ఓకే, ప్రెట్టియర్ కోడ్ ఫార్మాటర్. చూడండి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇన్‌స్టాల్. ఇట్స్ ఇన్‌స్టాలింగ్. ఓకే, ఇది కాకుండా ఇంకా ఎక్స్‌టెన్షన్స్ అంటే లైవ్ సర్వర్ వచ్చింది. ఇక్కడ మీకు గో లైవ్ కనిపిస్తుందిగా, అదే లైవ్ సర్వర్. తర్వాత చెప్తా. ప్రెట్టియర్ కూడా వచ్చేసింది చూసారా ఇంత ఫాస్టో. ఆటో రీనేమ్ ట్యాగ్. నో, యెస్, ఇక్కడ ఉంది చూడండి ఆటో రీనేమ్ ట్యాగ్ అని. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎక్స్‌టెన్షనే. ఎందుకంటే మీరు ఇక్కడ కోడ్ రాసేటప్పుడు లైక్ హెడ్ ఇలా రాస్తున్నా కదా, ఇక్కడ ఆటో. ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ కంటెంట్ ఇన్ బిట్వీన్. ఇక్కడ మీరు ఈ స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండ్ ట్యాగ్ అనమాట. ఇక్కడ ఒక్కదాన్ని మీరు మారిస్తే మిగతాది కూడా ఆటోమేటిక్‌గా మారాలి. అంటే బోత్ ద ట్యాగ్ షుడ్ గెట్ ఆల్టర్నేటెడ్ సైమల్టేనియస్లీ. అంటే మీకు ఈ ట్యాగ్ ఇంపార్టెంట్, ఈ ఎక్స్‌టెన్షన్ ఇంపార్టెంట్. సో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే తేడా తెలుస్తుంది మీకే. యెస్, ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి. హెడ్. ఓకే, హలో. చూసారా 2 సైమల్టేనియస్‌గా ఎలా చేంజ్ అవుతున్నాయో. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతది. ఓకే, సో ఇవి మెయిన్ ఎక్స్‌టెన్షన్స్. ఇంకా తర్వాత వస్తే ఏమైనా నేను చెప్తాను అవసరమైనవి. ఓకే, ఇది మీకు VS కోడ్ బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు మనం బాయిలర్ టెంప్లేట్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ దిస్ బాయిలర్ టెంప్లేట్? బాయిలర్ టెంప్లేట్‌ని ఫస్ట్ ఎలా తీసుకొస్తామంటే, ఇక్కడ మీరు ఎక్స్‌క్లమేటరీ మార్క్ టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఒక టెంప్లేట్ లాగా వస్తది. ఇట్స్ ఎ డిఫాల్ట్ బేసిక్ టెంప్లేట్ ఫర్ HTML. దాన్ని బాయిలర్ టెంప్లేట్ అంటాం. అది ఇదే. ఈ 11 లైన్స్ ఆఫ్ కోడ్‌నే బాయిలర్ టెంప్లేట్ అంటాం. ఓకేనా? దీంట్లో ఈ డాక్ టైప్ HTML ఉందిగా, ఇది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే, ఇది HTML వెర్షన్ డిఫైన్ చేస్తుంది. సో వాట్స్ ద కరెంట్ వెర్షన్ ఆఫ్ HTML? ఇట్ ఈస్ HTML 5.0. దాన్ని డిఫైన్ చేస్తుంది. దానికోసం. ఓకేనా? దాని తర్వాత ఈ లైన్‌గా ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్. ఇది ఒక HTML ట్యాగ్. ఓకేనా? ఇదొక హెడ్ ట్యాగ్. ఇదొక క్లోజింగ్ ఆఫ్ హెడ్ ట్యాగ్. ఇది బాడీ ట్యాగ్. ఇది క్లోజింగ్ ఆఫ్ బాడీ ట్యాగ్. ఇది క్లోజింగ్ ఆఫ్ HTML ట్యాగ్. ఇది క్లోజింగ్ ట్యాగ్ అని ఎలా చెప్తామంటే, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉంది చూడండి, ఇక్కడ లేదు HTMLకి. ఓకేనా?
సో, దీని మీనింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఎండ్ అవుతుంది లాస్ట్‌లో. సో, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని ఎలిమెంట్స్‌కి ట్యాగ్స్ ఉంటాయా అంటే, కొన్నిటికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? సో, వాటికి సెపరేట్‌గా మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ట్యాగ్స్ ఆర్ నాట్ సెల్ఫ్ క్లోజింగ్. వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు క్లోజ్ దెమ్ సెపరేట్‌లీ. ఓకే. మనం ఇప్పుడు ఏం కోడ్ రాసినా కూడా ఈ బాడీ ట్యాగ్ ఉంది కదా! బాడీ ఎలిమెంట్ దీని లోపలే రాయాలి. ఎనీ కంటెంట్ షుడ్ బి రిటెన్ ఇన్‌సైడ్ దిస్. ఓకే. ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసింది మాత్రమే హెచ్‌టీఎంఎల్ బ్రౌజర్‌లో మనకు డిస్‌ప్లే అవుతది. హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా. మనం స్టైలింగ్ చేయాలంటే అది ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అయిపోయింది. బాయిలర్ టెంప్లేట్ తెచ్చేసుకున్నాం. ఓకే. ఈ ఫస్ట్ లైన్ గురించి చెప్పేసా. వెర్షన్ గురించి అని. నెక్స్ట్ లైన్ ఏంటి? హెచ్‌టీఎంఎల్ లాంగ్ ఈక్వల్ టు ఈఎన్ అని ఉందిగా. సో, ఇట్ ఈస్ లాంగ్వేజ్. ఇదొక యాట్రిబ్యూట్ అనమాట. ఒక ట్యాగ్ లోపల ఇలా ఉంటే అంటే లైక్ కీ వాల్యూ పెయిర్స్ లాగా ఉంటాయి ఈక్వల్ టుతో దాన్ని ఒక యాట్రిబ్యూట్ అంటాం. సో, ఇది ఒక యాట్రిబ్యూట్ అలా. ఇది ఒక యాట్రిబ్యూట్. ఓకేనా? యాహ్! దీన్ని ఒక యాట్రిబ్యూట్ అంటాం. ఇదొక లాంగ్వేజ్‌ని స్పెసిఫై చేస్తుంది. సో, డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ అనేది ఉంటది. ఎందుకంటే మనం రాసేదంతా ఇంగ్లీష్‌లోనే కాబట్టి. దాని తర్వాత మెటా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఈ 2 మెటా ట్యాగ్స్ అన్నమాట. సో, మెటా ట్యాగ్ అంటే ఏంటి? మెటా ట్యాగ్ అంటే ఏం లేదు. ఇట్ డిస్క్రైబ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా. సో, డేటా అబౌట్ డేటా అంటాం నేచురల్‌గా. ఏంటంటే ఇది హెడ్ ట్యాగ్‌లో ఇస్తామన్నమాట మెటా ట్యాగ్స్ అనేవి. మనం రాయబోయే హెచ్‌టీఎంఎల్ ఇన్ఫర్మేషన్ ఆ కంటెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? సర్వర్‌కి అర్థమయ్యే విధంగా. ఓకే. క్యార్ సెట్ ఈక్వల్ టు యూటీఎఫ్-8 అనేది ఉంది. సో, దిస్ ఈస్ డిఫాల్ట్. క్యారెక్టర్ సెట్ అని ఉంటదిగా మనకు కోడింగ్‌లో చూసుంటాం. జావాలో, సిలో క్యారెక్టర్ సెట్. యూటీఎఫ్-8 అనేది గ్లోబల్‌గా యాక్సెప్ట్ అయింది. థాట్ వి ఆర్ యూజింగ్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ నేమ్ ఈక్వల్ టు వ్యూపోర్ట్. వ్యూపోర్ట్ అనే నేమ్‌ని వాడుతున్నాం. సో, కంటెంట్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంటే యాక్చువల్‌గా మనం ల్యాప్‌టాప్, ట్యాబ్, ఫోన్ ఇవన్నిటికి చేంజ్ అవుతా ఉంటాం. అంటే మన వెబ్‌సైట్ అనేది మల్టిపుల్ డివైసెస్‌లో ఓపెన్ చేస్తుంటాం. సో, ఆ డివైసెస్‌కి అనుకూలంగా ఇది ఫిట్ అవ్వాలంటే ఆ డివైస్ విడ్త్‌కి మనం ఈ ట్యాగ్ ఇవ్వాలన్నమాట. మెటా నేమ్ ఈక్వల్ టు వ్యూపోర్ట్. నెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. అంటే ఆ డివైస్‌కి సరిపడా అది సెట్ అవుతది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ ఈస్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0. దిస్ ఈస్ డిఫాల్ట్ 1. అండ్ ద టైటిల్ ఈక్వల్ టు డాక్యుమెంట్. ఓకేనా? ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తది? టైటిల్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి. ఓకే. మనం ఇంకా రన్ చేయలేదు కదా! ఓకే. ఇక్కడ గో లైవ్ మీరు క్లిక్ చేస్తేనే ఇక్కడ బ్రౌజర్‌లోకెళ్ళి అది రన్ అవుతది. ఓకే. ఐయామ్ క్లికింగ్ అంటే లైవ్ సర్వర్ స్టార్ట్ అయినట్టు. ఏం చేయట్లే. అదే ఎళ్ళిపోయింది. ఓకేనా? యాహ్! 127.0.0.1 బ్లా 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 /index.html ఉందిగా. ఈ అడ్రెస్‌తో ఇది ఓపెన్ అయిందన్నమాట. సో, index.html అనే ఫైల్ మనం ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం డిస్‌ప్లే అవ్వలేదు. మనం ఇక్కడ వేస్ కోడ్ బాడీలో కంటెంట్ రాసే కొద్దీ అది అక్కడ డిస్‌ప్లే అవుతది. కంటెంట్. ప్లీజ్ షో మీ ద కంటెంట్. ఇక్కడొచ్చింది చూడండి. యాక్చువల్‌గా మనం రిఫ్రెష్ చేస్తేనే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే. కానీ నేను మీకు ఆ అవసరం లేకోకుండా ఈజీ చేశా. రిఫ్రెష్ చేయకుండా, ఇక్కడ సేవ్ చేయకోకుండా వి విల్ గెట్ ఇట్. ఓకే. లైక్ దిస్. ఇప్పుడు మీరు ఇక్కడికెళ్ళగానే ఇక్కడ డాక్యుమెంట్ అని పైన కనిపిస్తోందిగా. థాట్ ఈస్ అవర్ టైటిల్. మనం ఇక్కడ దీన్ని మార్చుకోవచ్చు. టైటిల్ ఈక్వల్ టు డాక్యుమెంట్ కాకోకుండా లైక్ ఫస్ట్ వీడియో అని మనం ఇవ్వగానే ఇక్కడ చేంజ్ అయింది చూడండి. ఫస్ట్ వీడియో అని. సో, ఇక్కడ టైటిల్ మీకు డిస్‌ప్లే ఎలా అవ్వాలంటే అలా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. థాట్స్ ఇట్. సో, ప్రస్తుతానికి అంతే అన్నమాట. మీరు ఇంకా ముందు హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న పారాగ్రాఫ్స్, ట్యాగ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ వాటి గురించి నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీరు దీన్ని లైక్ చేయొచ్చు. లైక్ చేయాలని నేను ఆశిస్తున్నా. అండ్ అప్‌కమింగ్ వీడియోస్ అన్ని నేను ప్లేలిస్ట్‌లో రిలీజ్ చేస్తున్నా. సో, ప్లీజ్ బీ యాక్టివ్ అండ్ స్టే ట్యూన్డ్. బాయ్. సీ యూ కామ్రేడ్స్.